శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీమహాగణాధిపతయే నమ శ్రీమహాసరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వం శ్రీ అంబికానుగ్రహకటాక్షలసిద్ధం. ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభావన సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చవిచూసి ఈ సంవత్సరమైనా సరే నా యొక్క స్థితి మారుతోందా మారడం లేదా, నేను ఏ విధంగా స్థిరపడగలుగుతాను అనేటువంటి సందేహం ఉన్నవారు, ఈ సంవత్సరమైనా నా జాతకం మారితే నేనంటూ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడన్నా కలుగుతాయా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మనం మేషం మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధంగా వారి యొక్క జాతక ప్రభావాలు ఉండబోతున్నాయి, ఎవరి యొక్క జాతకంలో ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటివి గోచార రీత్యా వారి వారి ఫలితాల్ని వివరించి చెప్పడం జరుగుతుంది. క్షిప్తంగా ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు వారి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు వివరణగా చూద్దాం. పరాభావన సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో మిథున రాశి వారి యొక్క ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయంలో మొట్టమొదటిగా మిథున రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాల గురించి మనం చర్చించుకుంటే, వీరి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యాలు 1, అవమానాలు 7. అనగా ఈ మిథున రాశి వారు ఎక్కువ శాతము నలుగురిలో కూడా మీరు మాట్లాడేటువంటి మాటలో ఉన్నటువంటి అపార్థాన్ని తీసుకుంటారు తప్ప సత్యాన్ని ఎవరు గ్రహించరు. జనలందరూ కూడా మోసం చేసే వాళ్ళని నమ్ముతారు. నేనొక్కని నిజాయితీగా ఉంటే సరిపోదు, సమాజంలో మార్పు ఉంటే నేను మారతాను అని నీ యొక్క ఆలోచన ధోరణి మార్చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఆర్థికంగా నిలబడదాము అనుకున్న ప్రతిసారి కూడా మీకు కొన్ని ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి. ఈ సంవత్సర ప్రథమాంకంలో అంటే ఆగస్టు వరకు కూడా మీరు ఆర్థికంగా నిలబడేటువంటి సూచన ఎక్కడా కనిపించడం లేదు. ద్వితీయాంకంలో కాస్త నిలబడతారు. స్థిరాస్తులు కానీ, పొలాలు కానీ, ఫ్లాట్లు కానీ ఏదన్నా కొనుగోలు చేసే ఉద్దేశం ఉంటే కనుక ప్రథమాంకంలో మీరు పెట్టుబడి పెట్టండి. కొంచెం కాకపోతే కొంచెమైనా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అనుకున్నటువంటి విధంగా మీకు ఉత్తీర్ణులు అవుతూ జరుగుతుంది. నిరుద్యోగులు మాత్రం అక్టోబర్ తర్వాత ఉద్యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది తప్ప అక్టోబర్ ముందు వరకు కూడా ఉద్యోగం ప్రయత్నాల్లో మీరు చిన్న చిన్న తప్పిదాల వల్ల చివరి వరకు వచ్చి ఆగిపోయేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక మిథున రాశి వారు ఆడవారిలో అనేకమైనటువంటి శరీర రుగ్మతలు ఏర్పడుతున్నాయి. డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడం మంచిది. మిథున రాశిలో ఉన్న వారికి చర్మ వ్యాధులు అనేటువంటి ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరంలో బంగారు వెండి ఆభరణాలు అనేటువంటివి మే నుంచి మొదలు పెట్టుకుని ఆగస్టు లోపు కొనుగోలు చేస్తుంటారు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ప్రథమాంకంలో వస్తుంది. ద్వితీయాంకంలో దాన్ని కోల్పోయేటువంటి అవకాశం లభిస్తోంది. పైగా మిథున రాశి వారు మీరు ఎప్పుడు ఎక్కడ అయితే మాకు లొంగుతారు అనేటువంటి శత్రువులు ఎక్కువగా పొంచి ఉండేటువంటి అవకాశమే గోచరిస్తుంది. దీనివల్ల లేనిపోని ఇబ్బందులు కలుగుతున్నాయి. మనకు రానిటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని రాదని నిర్మొహమాటంగా ఒప్పుకోండి. అంతేగాని మొహమాటానికి వెళ్ళి నాకు వచ్చు అని మాత్రం మీరు ప్రదర్శన చేస్తే కనుక అబాసు పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అది కూడా జూలై నుంచి మొదలు పెట్టుకుని అక్టోబర్ మధ్యలో మీ యొక్క బంధువర్గాలను మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి అవకాశం లభిస్తోంది. నీలాపనిందులు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ మిథున రాశి వారు మీ ఆలోచన ధోరణి, మీ యొక్క వాతావరణాన్ని మార్చుకోండి. ఎప్పుడు వెళ్ళలేని కొన్ని కొత్త ప్రదేశాలకైతే మీరు ఖచ్చితంగా వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని ఎవరైతే వెచ్చిద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ద్వితీయాంకంలో వెచ్చించండి. అది కూడా జూలై తర్వాత మీరు పెట్టుబడి పెట్టండి. కొంచెం కాబట్టి కొంచెమైనా కలిసి వచ్చే సూచనగా చెప్పవచ్చు. పైగా ఈ మిథున రాశి వారికి పాత బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సంవత్సరంలో ఎక్కడా కొనసాగించరు. గతం అని చెప్పి పాత బంధాలను విడిచిపెడతారు. కొత్త స్నేహితుల వల్ల లేనిపోని చెడు అలవాట్లకే గురవుతాం తప్ప వారి వల్ల మీకు కలిసి వచ్చేటువంటి సూచన ఎక్కడా కనిపించడం లేదు. కావున నూతన పరిచయాలు కానీ, కొత్త స్నేహాలను కానీ కొంచెం ఆచితూచి మీరు నిర్ణయం తీసుకోండి. వ్యాపారస్తులకి కాస్త కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మీరు పెట్టుబడి వచ్చేటువంటి ఖర్చు రెండు సరిపోయి ఒక పావలా మాత్రమే మిగులుతుంది. ఆ ధనాన్ని కూడా మీరు ఇది పెద్ద లాభం కాదు, దీన్ని మనం సేవింగ్లో చేయాలి అని చెప్పి వచ్చినటువంటి ధనం రూపాయి అయినా ₹10 అయినా దాన్ని సేవింగ్లోనే పెడతారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది లాభం అనేటువంటి మాట మీ నోట రాదు. పైగా ఈ మిథున రాశి వారికి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
చర్మ వ్యాధులు ఎక్కువగా ప్రబలేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ మిథున రాశిలో వారు మీకు అత్యంత సన్నిహితులను కోల్పోయేటువంటి అవకాశం లభిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి ప్రథమాంకంలో పూర్తయిపోతాయి. ద్వితీయాంకంలోకి మాత్రం వాయిదా పడితే ఈ సంవత్సరం అవి కావు. 90% కోర్టు సంబంధిత వ్యవస్థలన్నీ కూడా పూర్తి అనేటువంటివి అక్టోబర్ లోగానే మీకు పూర్తయిపోయి చక్కగా ఎట్టి పరిస్థితుల్లో కోర్టు సంబంధితమైన వ్యవస్థలు మీకు నడవకుండా ఉంటాయి. ద్వితీయాంకంలో మాత్రం కొన్ని ఇబ్బందులు, కొత్త పరిచయాల వల్ల అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఈ మిథున రాశి వారు కొంచెం ఆచితూచి సంభాషించేటప్పుడు చూసుకోవాలి. ప్రతి నిత్యము కూడా ఈశ్వరారాధన చేయండి, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి రాశి ఫలితము కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఆ నెంబర్ సంప్రదించినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఆధారాలుగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో కానీ, టైంలో కానీ, ప్రదేశంలో కానీ ఏదన్నా తెలియకపోతే మీ ఫోటోను మాకు వాట్సాప్ చేయడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిమాణాన్ని బట్టి మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది, గ్రహదోషాలు ఏమన్నా ఉన్నాయా, వివాహం కాకపోవడానికి కారణం ఏమిటి, సంతానం కలగకపోతే కనుక ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చేయాలి, ఏ రోజు ఏ దీపారాధన గావించుకుంటే ఏ దేవతామూర్తి యొక్క నామస్మరణ మనం చేస్తే మనకి కలిసి వచ్చేటువంటి యోచనగా ఉంటుంది, ఆర్థికంగా నిలబడాలి అంటే గనక ఏ దేవతామూర్తి యొక్క మూలమంత్రాన్ని మనం పఠించుకోవాలి, ప్రేమ వివాహం చేసుకోవాలా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్న మీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా, పూర్తి మీ జాతకాన్ని తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మరొకసారి వినండి. ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి ద్వాదశ రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అందరికీ కూడా పరాభావనామ సంవత్సరంలో అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి అవుతూ అప్పులు బాధలు లేకుండా, ఎటువంటి అనారోగ్య వ్యక్తులు లేకుండా పరిపూర్ణమైనటువంటి మీ ధర్మమైన మనోవాంఛలను తీరాలని ఆ జగదాంబిక దుర్గీ కటాక్షం కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది నుంచి కూడా మన భారతదేశంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి, అది రాజకీయంగా కానీ ఏమైనా అలజడులు జరుగుతాయా, పెను ప్రమాదాలు ఏమైనా పొంచి ఉన్నాయా, గ్రహణాలు ఏ నెలలో వస్తున్నాయి, అదేవిధంగా రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కానీ ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయి, ఈ పరాభావన సంవత్సరం రాజుస్థానం, మంత్రిస్థానం, అదేవిధంగా సైన్యాధిపతి, ధాన్యాధిపతి, రసాధిపతి, మేఘాధిపతి, నీరసాధిపతులు ఎవరు, వారి ఆ యొక్క పదవి వల్ల ప్రపంచంలో జరిగేటువంటి వింతలు ఏమన్నా ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటున్నాయా అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా మనం చర్చించుకున్నట్లయితే కనుక, ముందుగా పరిపాలించేటువంటి రాజస్థానాన్ని గురుడికి ఇవ్వడం, దీనివల్ల అనేకమైనటువంటి మార్పులు కేంద్రాల్లో జరగడం, కేంద్రము ఒక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, దీనివల్ల ప్రజల్లో నాయకుల మీద కాస్త అసంతృప్తి అనేటువంటిది ఏర్పడము, రాజకీయ విషయాల దగ్గరికి వచ్చేసరికి అత్యంత పెను మార్పులు సంభవించడము అనేటువంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఇక బొగ్గు, ముత్యం, పత్తి, నూనె, అదేవిధంగా జొన్నలు, వీటి యొక్క ధరలు కాస్త పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. పైగా రాజు గురుడవడం వల్ల జనాల్లో నాయకుల మీద అపనమ్మకం పెరగడం, ఉగ్రవాదులు అనేటువంటివి లేకుండా ప్రశాంతమైన జీవితం సాగటం. ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో మాత్రం కొన్ని అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక మంత్రిస్థానానికి కుజుడు ఇవ్వడం, కుజుడు మంత్రిస్థానంతో ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా పరిపాలించేటువంటి వారు కానీ, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కానీ, విద్యార్థులకు కానీ కన్ఫ్యూజ్ మైండ్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది.
ఏది ఆలోచిద్దామన్నా సరైన నిర్ణయం తీసుకోలేక అవకతవకలకు అనేటువంటి గురవుతాం జరుగుతుంది. పైగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం పని పూర్తయ్యేంత వరకు కూడా నేను తప్పు నిర్ణయం తీసుకున్నాను, తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అనే ఆలోచనతోటే మీరు ఎదగ సాగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక సైన్యాధిపతిగా చంద్రుడు ఉండడం వల్ల కొంతవరకు పప్పు దినుసులు, అదేవిధంగా వ్యాపార సంస్థలు కూడా కాస్త తగ్గుముఖం వ్యాపారాలు జోరుగా జరిగేటువంటి అవకాశం కనిపించడం లేదు. వ్యాపారం ఎవరైనా సరే, ఏ వ్యాపారస్తులైనా సరే తన ఆర్థిక ప్రణాళిక అవకతవకలతో నడుస్తుంది తప్ప అధిక లాభాలు అనేటువంటి జరగవు. ద్రవ్యోల్బణం కాస్త కిందకు పడుతుంది. బంగారు వెండి ధరలు కూడా తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. విందు వినోదాల్లో మాత్రం కాస్త ఇబ్బందులు కలుగుతూ వాతావరణం అంతా కూడా చికాకులతో కూడుకున్నటువంటి వాతావరణాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సైన్యాధిపతిగా శుక్రుడు సైన్యాధిపతిగా ఉండడం వల్ల భారత సైన్యానికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. కొత్త కొత్త సైన్స్ పరంగా కొత్త కొత్త వరవల్లోకి మనం రావడం, భారతదేశం అగ్రస్థానానికి వెళ్ళేటువంటి అవకాశం, ఇతర దేశాలు నివ్వెరపోయేలా, ఇతర దేశాలు భయపడేలా మన యొక్క భారత జట్టు కానీ, అదేవిధంగా ఇతర రంగాల్లో కూడా సైన్స్ పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, ఆటల పరంగా కానీ, సాహిత్య పరంగా కానీ మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. భారతదేశం వైపు ఇతర దేశాలు తొంగి చూస్తూ అవ్వేరిపోయేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఇక ఆర్ఘ్యాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వెంటాడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. పళ్ళ వ్యాపారస్తులు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. అధికమైనటువంటి ఎండలు గోచరించడం, వృద్ధులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సూచనగా చెప్పవచ్చు. అంతేకాకుండా మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల సకాలంలో రావాల్సిన వర్షాలు వడగళ్ల వర్షాలుగా, రావలసినటువంటి ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా రావడం, దీనివల్ల రైతు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. తగు భూసారము అనేటువంటి తగ్గడం, నీటి కొరత అనేటువంటిది కొంచెం ఏర్పడడం, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవడం అనేటువంటిది ఎక్కువగా గోచరిస్తుంది. రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కానీ లేదా స్నేహబంధమైనటువంటి విషయాల్లో కానీ అవకతవకలు ఏర్పడుతున్నాయి. ఒకరి మీద ఒకరికి అపనమ్మకం అనేటువంటి ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మనుషుల మధ్య కలమషం అనేటువంటిది జూలై నుంచి ప్రారంభమయ్యి నవంబర్ వరకు కూడా ఎవరిని పూర్తిగా నమ్మేటువంటి గోచరం ఎక్కడక్కడ గోచరించడం లేదు. ఇక నీరసాధిపతి గురుడు అవ్వడం వల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి వ్యవస్థ జరుగుతోంది. రైలు ప్రమాదం కూడా ఎక్కువగా జరిగేటువంటి ధోరణులు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ గనుల్లో పనిచేసే వాళ్ళు కానీ, అదేవిధంగా చిన్న చిన్న వర్తకాలు పెట్టుకునేటువంటి వారు, అంటే రోడ్డు పక్కన టెంట్లు వేసి సామాగ్రి అమ్ముకునేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెను ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రమాదాలన్నీ కూడా గనుల్లో కానీ ఇక్కడ కానీ జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ కూడా ఏప్రిల్ 18వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూలై 24 వరకు కూడా ఈ గనుల్లో కొన్ని ఇబ్బందులు కలగడం, ప్రభుత్వ శాఖల్లో కూడా అనూహ్యంగా బిల్డింగులు కూలడం కానీ కుంచుకుపోవడం అనేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తుంది. ఇక ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాసంలో కూడా గ్రహణాలు మన భారతదేశంలో కనిపించవు. ఈ పరాభావన సంవత్సరంలో 3 గ్రహణాలు మనకి గోచరిస్తున్నాయి. అందులో మొట్టమొదటిది ఆగస్టు 12వ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం, 27వ తారీఖున చంద్రగ్రహణం, ఫిబ్రవరి 6, 2027లో సూర్యగ్రహణం గోచరిస్తోంది. ఈ 3 గ్రహాలు కూడా మన యొక్క భారతదేశంలో కనిపించవు కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాలు లేవని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇక మోడాలు అనేటువంటివి, గురుమోడవి జూలై 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఈ మోడవి చాలా తక్కువ రోజులే ఉంటుంది. దీనివల్ల ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు. ఈ గురుమూడమి శుక్రమూడములు కూడా ఆగస్టు నెలలో జూలై నెలలోనే గోచరిస్తున్నాయి. ఈ ఆగస్ట్ జూలై ఈ 2 నెలల్లో కూడా మూడాలు అనేటువంటి చాలా తక్కువ ఏర్పడుతూ ఉండడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలకి జూలై ఆగస్టు మంచి రోజులు కాదు అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క పంచాంగంలో ఇప్పటి వరకు మనం
దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చర్చించుకున్నాం. వ్యక్తిగతమైన మీ యొక్క జాతకాలు మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విశదీకరించి తెలుసుకుందాం.